ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ మనకి 31st నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మనకి 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ అయితే ఉంటాయి, అండ్ మ్యాథ్స్ 25 మార్క్స్, అండ్ జీకే అండ్ జిఎస్ ఒక 20 మార్క్స్, అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఓవరాల్ మనకి ఈ యొక్క 25 + 25 50, 50 + 50 మనకి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 అనేది మనకి బేసిక్ పే అనేది ఉంటుందన్నమాట. అండ్ అప్లికేషన్ కనుక మీరు చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి rrbapply.gov.in అనమాట. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే అప్లై చేయొచ్చు. అండ్ మనకి వేకెన్సీలో ఫిల్ చేస్తున్న పోస్ట్ చూసినట్టయితే అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వచ్చేసి ఇది ఒక పోస్ట్, అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్, తర్వాత ట్రాక్ మెయింటైనర్, అండ్ అసిస్టెంట్ పీవే, తర్వాత అసిస్టెంట్ టీఆర్డి, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ సంబంధించిన ఈ అన్ని వేకెన్సీస్కి అయితే వాళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ మనకి అప్లికేషన్ మోడ్ చూసినట్టయితే మనకి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ ఇదనమాట పూర్తి డీటెయిల్స్. అండ్ మనకి అప్లై ఆన్లైన్ అనేది 31st January 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 2nd March 2026 అయితే మనకి లాస్ట్ డేట్ అనమాట. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ వచ్చేసి 4th March అనమాట. మనకి 2nd March వరకు అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయొచ్చు, అండ్ 4th March వరకు పేమెంట్ అనేది చేయొచ్చు. 4th March 11:59 PM మనకి పేమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కరెక్షన్స్ అండ్ మోడిఫికేషన్స్ విండో వచ్చేసి మనకి 5th to 14th March అయితే ఇస్తారు. ఈ లోపు ఏమైనా కరెక్షన్స్ అనేవి ఉంటే మనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదనమాట కరెక్షన్స్ డీటెయిల్స్. అండ్ మనకి రైల్వే జోన్ కనుక చూసినట్టయితే ఓవరాల్ వేకెన్సీస్ అకార్డింగ్ టు ద రైల్వే జోన్ చూసినట్టయితే వెస్టర్న్ రైల్వే ముంబై నుంచి అయితే మనకి ఓవరాల్ 3,148 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో అన్రిజర్వ్డ్కి 1,160 వేకెన్సీస్ అయితే అన్రిజర్వ్డ్కి ఉన్నాయి. అండ్ ఎస్సీ వచ్చేసి 407 అండ్ ఎస్టీ 178, ఇలా ఓబీసీకి 698 అండ్ ఈడబ్ల్యూఎస్కి 288 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ముంబై రీజియన్. అండ్ ఇలా రీజియన్ వైజ్ చూసినట్టయితే మనకి ఇంకా జైపూర్, అలహాబాద్, హుబ్లీ, అండ్ జాబల్పూర్, భువనేశ్వర్, బిలాస్పూర్, న్యూఢిల్లీ, చెన్నై, గోరఖ్పూర్, గువాహటి, తర్వాత కోల్కతా, ముంబై, అజీపూర్, కోల్కతా అండ్ సికింద్రాబాద్ డివిజన్ చూసినట్టయితే ఓవరాల్ మనకి 1016 అయితే ఉందన్నమాట. ఓవరాల్ 1016 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 376 వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, అండ్ 151 వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్, అండ్ 130 వచ్చేసి 8 ఎస్టీ అనమాట. అండ్ 258 వచ్చేసి మనకి ఓబీసీ నుంచి అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఓవరాల్ డీటెయిల్స్. అండ్ మీరు 2026 వేకెన్సీస్ కానీ చూసినట్టయితే 22,195 అయితే ఉన్నాయి. అండ్ 2025లో మనకి 32,438 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ 2019లో మనకి 1,03,769 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి వేకెన్సీస్ అనేవి ఇయర్లీ నోటిఫికేషన్స్ రావడం వల్ల మనకి ఈ వేకెన్సీస్ అనేవి అయితే తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ కానీ చూసినట్టయితే యాజ్ ఆఫ్ 1st January 2026కి 18 నుంచి 33 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అండ్ మనకి మెడికల్ స్టాండర్డ్స్ కానీ చూసినట్టయితే A2 అనేది మెడికల్ అయితే ఉంటుంది. A2, A3, B1, B2, C1, C2 అనేసి అయితే మనకి కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇందులో విచ్ పోస్ట్ కమ్స్ అండర్ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 అంటే చెప్పాను కదా ఆల్రెడీ మీకు, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అండ్ బ్రిడ్జ్, తర్వాత ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4, అసిస్టెంట్ పీవే అండ్ అసిస్టెంట్ టీఆర్డీకి సంబంధించిన ఇవన్నీ కూడా అయితే మనకి ఇందులో వస్తాయి. అండ్ అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అండ్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, పాయింట్స్మెన్ బి అండ్ అసిస్టెంట్ ఎస్ అండ్ టీ అనేది మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గ్రూప్ డి లెవెల్ 1 కేటగిరీలో అయితే వస్తాయి అనమాట. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 అప్లికేషన్ ఫీ కానీ చూసినట్టయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనమాట. అండ్ ఓకే, అండ్ రీఫండ్ వచ్చేసి మనకి ఆన్ అపియరింగ్ ఫర్ సిబిటీ యూ విల్ గెట్ ఏంటంటే 500 మీరు పే చేసినట్టయితే 400 షల్ బి రీఫండెడ్
ఢిల్లీ అంటే మనకి 400 రూపీస్ అనేవి రీఫండ్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అని చూసినట్టయితే యూ విల్ బి గెట్టింగ్ అండ్ నావిగేటింగ్ టు RRB cdg.gov.in. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్స్ మీద క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. అండ్ ఇందులో ఏంటంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్, CC అండ్ మైనారిటీ ఇవన్నీ కూడా అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, CBT ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. అండ్ యాజ్ బిఫోర్ మనం డిస్కస్ చేస్తూ ఏంటంటే మనకి CBT 1లోని మనకి జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మనకి సిలబస్ కనుక చూసినట్టయితే మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్, బోర్డమస్, డెసిమల్స్, తర్వాత ఫ్రాక్షన్స్, LCM అండ్ HCF, తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్ అండ్ ఏజ్ క్యాలిక్యులేషన్స్, తర్వాత క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మ్యాథ్స్లో అయితే ఉంటాయి అనమాట. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్, సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలోగిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అండ్ తర్వాత మనకి అనలిటికల్ రీజనింగ్ అండ్ క్లాసిఫికేషన్, డైరెక్షన్స్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఫర్ 10th స్టాండర్డ్ లెవెల్ CBSE అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిక్రూట్మెంట్. అండ్ మనకి ఓవరాల్ అనాలిసిస్ అని చూసినట్టయితే అనాలిసిస్ అండ్ క్వశ్చన్స్ కానీ చూసినట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 1 క్వశ్చన్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్ ట్రెండ్స్, రేషియోస్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 వచ్చాయి. అండ్ నంబర్ సిస్టమ్ నుంచి 6 వచ్చాయి. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ అనమాట. మీరు ఈ ట్రెండ్ని ఫాలో